మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం మార్కాపురం మండలం కొండేపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. తాను 2 సార్లు గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచానని, ఇప్పుడు జగనన్న ఆదేశాల మేరకు మార్కాపురంలో పోటీ చేస్తున్నానని తెలిపారు. మీ అందరి ఆశీస్సులతో తనను గెలిపించాలని, మీకు సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వాలని అక్కడి ప్రజలను కోరారు. జగన్ పాలనలో అందించిన సంక్షేమ పథకాలు అందరికీ అందాయన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇస్తున్నారని, ఎన్నికల తర్వాత వాటన్నిటినీ మరిచిపోయి ప్రజలను మోసం చేస్తారని అన్నా రాంబాబు ఆరోపించారు. మళ్లీ ఎన్నికల వేళ వస్తున్నారని, ఆయన ఇచ్చే హామీలను ఏవీ నమ్మొద్దని, నమ్మి మోసపోవద్దని సూచించారు. జగనన్న 2సారి ముఖ్యమంత్రి అయితేనే మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. అందరూ కూడా ఈ ఎన్నికల్లో మంచిని గ్రహించి ఓటేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని అన్నా రాంబాబు కోరారు. వాళ్ళకు నెలకు జీవన భృతి ఇస్తానని, అమ్మాయి పుడితే 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తానని, ఇల్లు లేని నిరుపేదలకు 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానని ఇట్లా ఎన్నో వాగ్దానాలు చేసినారు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అనేది కూడా మనందరం గుర్తు తెచ్చుకోవాలనేది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మోసపూరితమైనటువంటి మాటలు నమ్మొద్దు అనేది కూడా తెలియపరుస్తా ఉన్నా. అలాగే నేను 50 సంవత్సరాలుగా మార్కాపురంలో నివాసం ఉంటున్నా. 15 సంవత్సరాలుగా గిద్దలూరు నియోజకవర్గ రాజకీయాల్లో ఉన్నా. 85 సంవత్సరాల నుండి మనందరి పెద్ద ఆయన కేపీ కొండారెడ్డి గారి రాజకీయాల్లో ఉన్నా. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా కూడా 89 ఎన్నికలు నేను దగ్గర నుండి చూసిన ఆయనతో పాటు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వారి ఆశీస్సులతోటి అలాగే మా సాన్నిధ్యం అనేది కొనసాగుతుంది అనేది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను గత 15 సంవత్సరాలుగా గిద్దలూరు నియోజకవర్గ రాజకీయాల్లో ఉంది. గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన. ఇప్పుడు నా ఆరోగ్యం బాగలేని కారణంతో నేను ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేనని చెప్పడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి కుదరదు, మీరు ఖచ్చితంగా పోటీ చేయాల్సిందేమో అని చెప్పినారు. సరే చేస్తాను, గిద్దలూరు నుంచే చేస్తారంటే మీ ఆరోగ్యం బాగలేదు కాబట్టి మీరు మార్కాపురంలో చేయండి, యువకుడైన నాగార్జున గిద్దలూరు నుండి చేస్తాడు అని చెప్పేసి నాగార్జున తీసుకురావడం జరిగింది. గిద్దలూరు నియోజకవర్గంలో 2019 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రం ఎక్కువ పట్టు ఉన్నటువంటి గిద్దలూరు నియోజకవర్గం అనేది కూడా తెలియపరుస్తా ఉన్నా. ఆయన నాగార్జునకి అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో విజయానికి ఎలాంటి ఇబ్బంది లేదు అనేది కూడా మీకు తెలియపరుస్తా ఉన్నా. మీ అందరి ఆశీస్సులు, కొండారెడ్డి గారి కుటుంబం యొక్క ఆశీస్సులు సహకారంతో మీ అందరి ఆశీస్సులు ఇచ్చి ఇక్కడ కూడా అన్నా రాంబాబును గెలిపించి నాయకుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుందాము అనేది కూడా మీకు వివరిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ గ్రహించి గమనించి మీ ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులతో మీ ముందుకు వచ్చినటువంటి అన్నా రాంబాబుకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇచ్చి ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైనటువంటి 2 ఓట్లు కూడా వేయించి గెలిపించి మా ఇద్దరిని గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించమని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ